సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో 26వ తెలుగు హాస్య నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు మహాకవి కాళిదాసు. నటకేషు హాస్యం నాటకం రమ్యాతి రమ్యమని భావించి విజయవాడ నగర కళాప్రియులు మనసారా నవ్వుకోవాలని, ఆనందంగా ఉండాలని 50 వసంతాల సుమధుర కళానికేతన్ 26 సంవత్సరాలుగా హాస్య నాటికల పోటీలను నిర్వహిస్తోంది. సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో 26వ తెలుగు హాస్య నాటికల పోటీలు మరియు సంస్థ 50వ వార్షికోత్సవాన్ని 1, 2, 3, 4 ఫిబ్రవరి 50వ వార్షికోత్సవాన్ని 2024 ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీలలో సిద్ధార్థ కళాపీఠం పిబి సిద్ధార్థ కళాశాల మొగల్రాజపురం విజయవాడ 10లో నిర్వహించనున్నారు. 4 రోజుల నవ్వుల పండుగలో భాగంగా ఫిబ్రవరి 1 సాయంత్రం 5:45 నాదస్వరం స్వాగత నృత్యం ప్రారంభ సభ అనంతరం 7:30కి శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారిచే నాన్న నేనే గెలిచా నాటికతో పోటీలు ప్రారంభమవుతాయి. అనంతరం హర్ష క్రియేషన్స్ విజయవాడ వారిచే ట్రీట్మెంట్ నాటిక ప్రారంభించబడుతుంది. ఫిబ్రవరి 2 సాయంత్రం 6 గంటలకు మాతృశ్రీ కళానికేతన్ విశాఖపట్నం వారి చూపులు కలవని శుభవేళ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి రంగు పడుద్ది. చివరగా ది అమర్చర్స్ డ్రామాటిక్ అసోసియేషన్ చిలకలూరుపేట వారిచే ఏడున్నాడో ఎక్కడున్నాడో నాటిక ప్రదర్శించబడునని తెలిపారు. 3న సాయంత్రం 5 గంటలకు న్యూ స్టార్ మోడరన్ థియేటర్ విజయవాడ వారిచే యువ నాటిక కపిరాజు నాటిక, 6:30కి పండు క్రియేషన్స్ కొప్పోలు వారి పక్కింటి మొగుడు, యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి బూడిద నాటిక, భద్రా ఫౌండేషన్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం వారి కలసుంటే నాటిక ప్రదర్శించబడును. ఒక కళా సంస్థ విజయవాడ నగరంలో రంగాల్లో ఈ సంవత్సరం దాదాపుగా 8 నాటికలు హాస్య నాటికల్ని 8 నాటికల్ని ఎంపిక చేయటం జరిగింది. దాదాపుగా రాష్ట్రం నుండి వచ్చినటువంటి 38 నాటికల్లో 8 నాటికల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలా ఈ 8 నాటికలే కాకుండా చివరి రోజున ఒక ఎగ్జిబిషన్ ప్లే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ బాంబే టైలర్స్ అని హైదరాబాద్ వారిది. అంతా యూత్ పాల్గొనేటువంటి నాటకం. రావికొండలో రాధాకుమారి గారి జ్ఞాపకార్థం అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఆ అవార్డు ప్రహరి 3వ తారీఖు శనగల కబీర్ దాస్ గారి అవార్డు వారి జ్ఞాపకార్థం విజయభాస్కర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ విజయభాస్కర్ గారికి చివరి రోజు 4వ తారీఖు ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జంజాల స్మారక అవార్డు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ గారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ 4 రోజుల కార్యక్రమంలో ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది సుమధుర కళానికేతన్. అందులో యూత్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం. అంటే నాటకానికి, సాంస్కృతిక రంగానికి యూత్ని దగ్గర చేయాలనేటువంటి
నృత్యం, సంగీతం ఈ రెండు కలగలిపి యూత్ని కూడా ప్రోత్సహించడానికి ఉదయం నుండి కూడా, అంటే 2వ తారీఖు ఉదయం నుండి కూడా కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. 2, 3, 4 ఉదయం నుండి కూడా. అలాగే నాగార్జున యూనివర్సిటీ వారితోటి రంగం గురించి, సాంస్కృతిక రంగం గురించి యువతని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి, యువతలో ఏ విధంగా ఈ యొక్క రంగాన్ని గురించి ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశం మీద పాల్గొనేటువంటి ప్రదర్శనలో, పోటీ ప్రదర్శనలో యూత్ ఎవరైనా ఉన్నట్లయితే కళాకారులు వాళ్ళకి ప్రత్యేకంగా ఆ యువతకి ఎంతమంది ఉంటే అంతమందికి 1000 రూపాయలు చొప్పున ప్రోత్సాహక పారితోషికం ఇవ్వటం జరుగుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఇది యువతని ప్రోత్సహించాలి, నాటక రంగం వైపు యువతని దృష్టిని మళ్లించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇది 50వ సంవత్సరం కాబట్టి ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ 4 రోజుల పాటు నవ్వుల పండగని విజయవంతం చేయాలని, ఎందుకంటే రాష్ట్రంలో హాస్య నాటిక పోటీలు నిర్వహించేటువంటి సంస్థ ఒక సుమధుర కళానికేతనే. దాదాపు 26 సంవత్సరాల నుండి నిరంతరాయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నాటక పోటీల్ని విజయవంతం చేయటానికి మీ అందరూ కూడా, మీ అందరి సహకారం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మా గౌరవాధ్యక్షులు శ్రీ ఎంసీ దాస్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. కళాకారులకు వాళ్ళకి కొన్ని పారితోషికాలు, కొన్ని వాళ్ళకి ఆదుకోవడానికి వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నాట్యం, సంగీతం, లలిత కళలు అన్నీ కూడా ఇందులో క్రోడీకరించి ఉన్నాయి. దయచేసి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు దీనికి ఇచ్చినటువంటి వైడ్ పబ్లిసిటీ, బోత్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం బహుశా ఈ నాటక పరిషత్తుని విజయవంతం చేస్తాయి. సుమధుర కళానికేతన స్వర్ణోత్సవం ఇది. దీనికి మొదటి రోజు ముఖ్య అతిథిగా మన INPR విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ INPR వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. తర్వాత మా అధ్యక్షుల వారు చెప్పారు, ప్రతిష్టాకరమైనటువంటి ఈ అవార్డులు, విజయాల అవార్డులు, కబీర్ దాస్ అవార్డు, అలాగే రాధాకుమారి, మన శ్రీ కొండలరావు గారు అవార్డు. ఎందుకంటే రాధాకుమారి నన్ను ఎప్పుడు మామగారు అనిపించేది. ఒక రోజు మా అబ్బాయిని పట్టుకొని బావా అని పరిగెత్తాడు. అది నన్ను వదిలే అని చెప్పి. ఎందుకంటే రాజకొండరావు గారు మంచి మంచి మిత్రులు, చిరకాల మిత్రులు. వారితో పాటు కూడా వారి నాటకాలు వేశాను, వారితో పాటు నాటకం వేసే అదృష్టం కూడా నాకు కలిగింది. మన క్షేత్రయ కళాక్షేత్రంలోనే కుక్కపిల్ల దొరికింది అని ఆయన అందులో పాత్ర వేశారు. ఆయన రాధాకుమారి గారు ఇద్దరు కూడా నటించారు. అందులో అతిథిగా బహుమతి ప్రదానానికి నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రావడం ఉదాహరణ. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. మేము ఇచ్చేటువంటి ఏదో చిన్న చిరు విందుని స్వీకరించి కాసేపు నవ్వుకొని గడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మీరు
సుమధుర కళానికేతన్ అధ్యక్షుడు ప్రసాద్ గారు, శిష్యుడు చిరంజీవి భాస్కర్ మాస్టారు, నాకు వచ్చి పలికితే మైక్ కూడా పలికేటట్టు కైలాసరావు గారు, సోమనాథ్ గారు, మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో సుమధుర కళానికేతన్ కార్యక్రమాలకి హౌస్ఫుల్ అవుతుంది. విచిత్రం. చాలా పక్కన కిటికీల్లోంచి పక్కన ద్వారబంధాల్లోంచి మనం చూస్తూ ఉంటాం. ఏమిటి కారణం? అసలు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలకు కూడా ఎంతమంది రారు అంటే దానికి కారణం ఏమిటంటే మీరు మీడియా మిత్రులు గత 50 సంవత్సరాలుగా ఒక విధంగా చెప్పాలంటే కళారంగానికి ఎక్కువ సేవ చేస్తుంది మీడియా మిత్రులు. ఒక స్థుతి కాదు, అతిశయోక్తి కూడా కాదు. మా సుమధుర కళానికేతన్ కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతం కావడానికి మీ యొక్క సహాయ సహకారాలు, మీకు డాక్టర్ పాత్ర నేను వహించాను. అందులో ఒక డైలాగ్ చెప్తాను. అది ఏమిటి అంటే, నవ్వు 4 ఇందాల చేటు అన్నది నిన్నటి నానుడి, నవ్వు 4 గంధాల దీటు అన్నది నేటి మాట. పచ్చని పచ్చిక బయల్లో నిలబడి మనిషి ప్రతిరోజు ఒక అరగంట సేపు నవ్వుకుంటే ఆ మనిషి జోలికి ఏ జబ్బు రాదు అని ఆ నాటకంలో రాశాడు. అంతేకాకుండా ఇవాళ ప్రపంచంలో ఈ నవ్వు మీద పెద్ద పరిశోధన జరుగుతుంది. లాఫ్టర్ ది మెడిసిన్ అని. నవ్వితే ఏమొస్తుంది అని. నవ్వితే కోవిడ్ రోగం పోతుంది, రాదు కూడా. కారణం ఏమిటంటే నవ్వినప్పుడు నిరోధక శక్తిని పెంచుతుంది. COVID-19కి రోగ నిరోధక శక్తి ఒక్కటే మందు. మిగతా మందులు ఏమీ పనిచేయవు. జ్వరం వస్తే ఒక మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. మిగతా మందులు ఏవి కూడా పనిచేయవు. రోగ నిరోధక శక్తి పెంచితేనే. అందుకే కొన్ని ఈ కోవిడ్ సెంటర్స్లో ఏం చేశారంటే వాళ్ళ చేత నవ్విస్తూ ఉండేవారు ప్రతిరోజు. అలాగే ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది ఇప్పుడు, ఈ నవ్వులు లాఫ్టర్ అసోసియేషన్ అని, వరల్డ్ అసోసియేషన్ ఉంటుంది. దయచేసి నవ్వుదామంటే నవ్వట్లేదు. రైట్. ఒకటి దీని ప్రత్యేకత, సుమధుర నికేతన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదు. యువత ప్రోత్సాహం చెప్తాను. ప్రతి నెల కూడా సుమధుర కళానికేతన్ నుంచి ఒక 30 మంది వృద్ధ కళాకారులకి నెలకి 500 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరోనా సమయంలో కూడా వాళ్ళందరికీ మనం సహకారం ఇచ్చాము. ఇలా కళాకారుల తరఫున కళాకారుల కోసం కళాకారుల సంస్థ పనిచేస్తున్నది సుమధుర కళానికేతన్. సో ఈ యొక్క ఈ నాటికల పరిషత్తు యొక్క వివరాలని ప్రజలకి అందజేయడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. మేము ఎంతమందికి ఎలా చెప్పినా మీరు చెప్పిందే కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాబట్టి మీరు దీన్ని దిగ్విజయం చేస్తారని ప్రార్థిస్తూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.